నమస్తే ఫ్రెండ్స్. నేను చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎమ్మెల్యేలతో కూటమి ఏర్పాటు చేశారు, అంటే మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలని కార్యకర్తలని ఇంటింటికి వెళ్ళి టీడీపీ చేసిన మంచి పనులు చెప్పండి అని ఒక ప్రోగ్రాం పెట్టారు. దాని పేరు తొలి అడుగు. ఈ ప్రోగ్రాం దెబ్బకి కార్యకర్తలు ఎమ్మెల్యేలు కూడా భయపడిపోతున్నారంట. అది న్యూస్ ఈరోజు. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎమ్మెల్యేలు ఎందుకు భయపడుతున్నారు, 15 మంది ఎమ్మెల్యేలు ఎందుకు దానికి హాజరవ్వలేదు, అసలు దీని కథాక్రమం విషయం ఏంటి అని తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు ఎంకరేజ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వద్దాం. మన చంద్రబాబు నాయుడు గారికి మన టీడీపీ ఛానల్స్ అని చెప్పినట్టుగా మంచి విజనరీ పర్సన్ అని, రాబోయే దాన్ని బాగా అంచనా వేస్తున్నారని, ఇవన్నీ మనకి సరే ఏదో మంచి పేరు ఉంది వాళ్ళ పత్రికల్లో వాళ్ళ ఛానల్లో. మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పప్పులో కాలేసారేమో అని నాకు అనిపించింది. నాకే కాదు, చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా, చాలామంది కార్యకర్తలకు కూడా, వాళ్ళకు కూడా ఇదే అనిపించిందంట. ఇందుకు ఏంటో చూద్దామండి. ఇందుకు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఫస్ట్ చూడండి. అయినా సరే చేసిన పనులు చెప్పుకోవాలి. ఏ నాయకుడైనా సరే ప్రజల్లోకి వెళ్ళడంలో నామోషి పడకూడదు. పదే పదే విన్నారు కదా. ఇందుకు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, మనం చేసుకుంది చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది. ఎస్, కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు కొన్ని పనులు చేశారు. అయితే ఆయన ఇచ్చిన హామీలకి ఆయన చేసింది చాలా తక్కువ. ఆయన బారెడంత హామీలు ఇస్తే బెత్తెడంత హామీలు కూడా చేయలేదు అతను చంద్రబాబు నాయుడు గారు. ఫర్ ఎగ్జాంపుల్ కిందగా ఆ హామీలు ఏంటి చూద్దాం. లేడీస్ దగ్గర నుంచి వద్దాం. 18 ఏళ్ళు దాటిన లేడీస్కి 1500 ఇస్తా ఉన్నారు. ఫ్రీ బస్ అన్నారు, గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నారు, అమ్మఒడి అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏర్పాటు చేసి లేడీస్కి 20,000 నుంచి 30,000 సంపాదించుకుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. లేదా జెంట్స్ అయితేనేమో మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇందులో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. తర్వాత యువతకు వచ్చేలేకే యువతకి వాళ్ళకి 20 లక్షల జాబులు ఇప్పిస్తూ ఉన్నారు. నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తామన్నారు. తర్వాత స్వయంగా వాళ్ళు ఉపాధి పొందేందుకు కొన్ని కల్పిస్తామన్నారు. అవి ఎంతవరకు జరిగినాయి మీ అందరికి కూడా తెలుసు. తర్వాత రైతులకి సంబంధించి 20,000 వేస్తా అన్నారు సంవత్సరానికి. తర్వాత ఇంకా చాలా చెప్పారు. ఆటో వాళ్ళకని, డ్రైవర్కి, అన్నిటికంటే ముఖ్యమైన విషయం వాలంటీర్లకి 5,000 ఏం సరిపోతే 10,000 ఇస్తామన్నారు. వాళ్ళ అసలుకే తీసేశారు పాపం. వాళ్ళ గోడు ఎవరు వినరు, ఇంకా వాళ్ళు చేసుకున్నది వాళ్ళకే వచ్చింది. అసలుకి రేషన్కి ఇంటింటికి పాపం వ్యాన్లో వస్తాయి, ఆ వ్యాన్లు కూడా లేపేశారు. అందుకు అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సరే, ఇంకా చాలా ఉన్నాయి, నాకు గుర్తులేవు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు మహా చేస్తే వాళ్ళకి వీళ్ళకి పెన్షన్ పెంచారు, అమ్మఒడి కింద డబ్బులు ఇచ్చారు. ఇవి కాకుండా ఇంకేమైనా చేశారా? ఇంకా చాలా ఉండిపోయినాయి కదా. అందుకని ఎమ్మెల్యేలు లేదా కార్యకర్తలు ఇళ్ళకెళ్ళి చెప్పమంటే భయపడిపోతున్నారంట. ఎవరికి వాళ్ళు బాబు మేమేం చెప్పలేండి బాబు, పోనీ ఇప్పుడేమన్నా కనీసం ఒక 4 ఏళ్ళన్నా అయితే ఏ చేసినవి చెబుతూ, ప్రస్తుతానికైతే మనం ఇంకా ఏమి చేయలేదు, మనం ఇంకా ముందడుగులోనే ఉన్నాం. మరి మన ఇచ్చిన హామీలన్నీ మళ్ళీ మనం వెళ్ళి చెప్తే వాళ్ళకి జగనన్న ఇచ్చిన హామీలు, జగనన్న బాగా చేశాడు, మనం ఏం చేయలేదు, మీరేం చేయలేదు అనే సంగతి మళ్ళీ వైసీపీ వాళ్ళు మళ్ళీ మన వెనకాల తగులుకుంటారు. వాళ్ళు మన వెనకాల తగులుకుంటే మన లోపాలని మనమే ఎత్తి చూపుకున్నట్టు అయింది. అందుకని బాబు మీకు నమస్కారం అని లోపల మెజారిటీ ఎమ్మెల్యేలు అంతర్మదనం పడుతున్నారంట. అది కూడా చూడండి మీరు. సరే, మీరున్నారు కదా, ఇలా ఎమ్మెల్యేలు భయపడిపోయి కొంతమంది రాలేదు, కొంతమంది ఏమో అసలు ఇంటింటికి వెళ్ళడానికే భయపడిపోతున్నారు. ఎందుకు వెళ్తే ఇప్పుడు మరి జనం అడుగుతారు కదా, జనం కనీసం అడుగుతారు కదా, మనకి అన్నదాతకి అదే రైతుకి ఏ డబ్బులు అని అడుగుతారు, ఆటో డ్రైవర్కి ఏ అని అడుగుతారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలనే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కూడా ఎత్తుతారు జనం. మరి జనం మామూలు కాదు. ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి డబ్బులు వేశారు, మన చేనేత వాళ్ళకి వేశారు, షాపులు పెట్టుకున్న వాళ్ళకి వేశారు, డ్రైవర్లకు వేశారు, లేకపోతే కాపునేస్తం కింద వేశారు. ఇవన్నీ మాకు వేయండి బాబు, ఈ చేయలేదు, పైగా ఈ చేయలేదు, వాలంటీర్లు వేయి, లేకపోతే ఇంటింటికి రేషన్ బియ్యం
తెస్తా ఉన్నారు, అవి ఏమీ లేవు కదా అని జనం అడుగుతారేమో అని మనం ఇచ్చిన హామీలు ఎలాగో నెరవేర్చలేదండి, పైగా జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చాయన్న కూడా మీరు ఓడగొట్టేశారు అని ఇంటింటికి వెళ్ళే ఎమ్మెల్యేలు గారిని జనం అడుగుతారని ఆ కార్యకర్తలు ఎమ్మెల్యేలు భయపడి చచ్చిపోతున్నారు. మరి నిజమే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఇది ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా ఇంటింటికి వెళ్ళమని, లేదా అనాలోచితంగా తీసుకునే ఆదేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నెలకో మీటింగ్ పెట్టేసి ప్రజల్లో ఆదరణ తీసుకొస్తుండో, ఎలాగైతే మనకు కొంచెం భయం అని చెప్పి భయంలో నుంచి ఆలోచన వచ్చిందా నాకు అర్థం కాలేదు. నేను మళ్ళీ చెబుతున్నా, ఇంటింటికి టీడీపీ తొలి అడుగు అనే ప్రోగ్రాం డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి గారిని జనంలో గుర్తు చేసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ బటర్ నక్కుడిని జనంలో గుర్తు చేసుకుంటారు. అది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడింది తప్ప టీడీపీకి ఉపయోగపడదు. ఆ తొలి అడుగు అనే టీడీపీ ప్రోగ్రాం తొందరపడి పెట్టారేమో నాకు అనిపించింది. కనీసం 4 ఏళ్ళ తర్వాత అయితే ఏదో వాళ్ళు చేస్తారు కాబట్టి కొన్ని చేయలేకపోయామండి, ఇబ్బందులు ఉన్నాయి అంటే నమ్ముతారు. ఇప్పుడే వచ్చేసి మేము ఇవన్నీ దాని అర్థం ఏంటి మేము చేయలేకపోతున్నాం అనేది జనానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిద్ది అనేది టీడీపీ ఎమ్మెల్యేలు కార్యకర్తలు భయపడిపోతున్నారు. ఏమైనప్పటికీ ఈ ప్రోగ్రాం పెడితే జగన్మోహన్ రెడ్డికి 100% ప్లస్ పాయింట్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే జనం ఎప్పుడు మాటలు చెప్పిన వాళ్ళని నమ్మరు. సరే మాటలు చెప్పిన వాళ్ళని ఒకసారి 2 సార్లు చూస్తారు. మళ్ళీ మనం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని గవర్నమెంట్ గుర్తు చేస్తే టీడీపీకి ప్రాబ్లం ఏమో అనేది నా ఉద్దేశం. ఏమైనప్పటికీ రాజకీయ నాయకులు అనేవాళ్ళు చేయగలిగిన హామీలనే చెప్పి అవి చేస్తే ఒక క్రెడిబిలిటీ ఏర్పడిద్ది. అంతే తప్ప ఏదో నోటి మాటలు తొలిస్తే మాత్రం అవ్వదు అనేది నా ఉద్దేశం. ఇప్పటికైనా ఏ రాజకీయ నాయకులైనా చేయగలిగే వాటిని మాత్రమే చెప్పి నెరవేర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆంధ్రప్రదేశ్.